తరపు నుంచి ఈరోజు 100 మందికి పైగా మహిళలకు మేము చేసే వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను అనుసరించి దీన్ని కూడా అందులో ఒక కార్యక్రమంగా చేసుకోవడం జరిగింది. మేము చేసే కార్యక్రమాలు ఏమనగా మేము పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తాము, అలాగే డ్రెస్సులు బట్టలు పంపిణీ చేస్తాము. వృద్ధులకు అంటే అనాథులైన వృద్ధులకు మేము చేయూతనిస్తూ వారికి కావాల్సినటువంటి ఉపాధిని కల్పించే విధంగా మేము కుట్టు మిషన్లు అవి పిండి గిన్నె మిషన్లు అలాంటివి కూడా ఇస్తాము. కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా పెట్టిస్తాము. అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తాము. ఇంకా కొంతమంది అయితే వయోవృద్ధులయ్యి ఉండి వాళ్ళ కొడుకులు బిడ్డలు లేని పరిస్థితిలో ఒంటరి మహిళలుగా కానీ ఒంటరి విధవరాలుగా ఉన్న వారికి చేయూతనిస్తూ వారికి కాటేజ్ హోమ్స్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఇది మా గ్రామాల్లో అంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువగా మేము తిరుగుతూ ఎవరికైతే జీవనోపాధి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి జీవనోపాధిని కల్పిస్తూ వారికి చేయూతనివ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్స్కి ప్రత్యేకంగా మేము వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కనీస వసతులు లేని పాఠశాలను దర్శించి అక్కడ ఫిజికల్గా ఏమేమి అవసరమో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్, ఫర్ ఎగ్జాంపుల్ మరుగుదొడ్లు అలాంటివి కూడా కట్టించడానికి నిర్మించడానికి అవి డొనేట్ చేయడానికి మేము సహాయం చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ మహిళా దినోత్సవం కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు కూడా కొన్ని ప్రతి సంవత్సరం కామన్గా వచ్చేవి టీచర్స్ డే, మహిళా దినోత్సవం, అలాగే సుభాష్ చంద్రబోస్ బర్త్డే సందర్భంగా, సావిత్రిబాయి పూలే బర్త్డే సందర్భంగా ఇలాంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహించి రూపాయి కూడా ఆశించకుండా కేవలం వారి యొక్క శ్రమను గుర్తించి వారికి అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాల వారికి అలాగే మహిళా ఉపాధ్యాయులకు మహిళా ఉద్యోగులకు వివిధ రంగాల్లో కృషి చేస్తున్న ప్రతి మహిళకు ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. మేము స్టేట్ వైడ్ అంటే ఏపీలో చేస్తాము, తెలంగాణలో చేస్తాము. ఈరోజు వచ్చిన మహిళలందరూ కూడా ఫ్రమ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ కరీంనగర్, జోగులాంబ, గద్వాల్, సంగారెడ్డి, మెదక్ ఇట్లా అన్ని స్టేట్స్ నుంచి స్టేట్ల నుంచి అన్ని జిల్లాల నుంచి ఎన్నుకోవడం, మేడ్చల్ ఆంధ్రాలో కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆంధ్ర నుంచి కూడా 10 మంది మహిళలు రావడం జరిగింది. ఈ కార్యక్రమాలకు మీకు ఫండ్స్ ఎలా వస్తాయి? ఈ ఫండ్స్ మేమిద్దరు నా భర్త నేను జాబ్ హోల్డర్స్, గవర్నమెంట్ జాబ్, నేను గవర్నమెంట్ టీచర్ని, మా సార్ డిఆర్డిఏలో చేస్తారు ఐకేపీలో. మా ఇద్దరి జీతంలోంచి 10% ఖచ్చితంగా ప్రతి నెల వీటికే ఉపయోగిస్తాం. ఇంకా ఎవరైనా డోనర్స్ ఇట్లాంటి ఎవరైనా మీలాంటి వాళ్ళు ప్రోత్సాహకంగా ఎవరైనా ఇస్తే తప్పకుండా తీసుకుంటాము. ఇవ్వకపోతే కూడా మేము మాకున్న దాంట్లోనే